నందిని వెన్నెలని కిడ్నాప్ చేసి ఒక గోడౌన్‌లోనికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో తనకి గన్ గురిపెడుతూ అక్కడ ఉన్న వైష్ణవికి ఫోన్ చేస్తూ ఉంటుంది. "నువ్వు నీ చెల్లెల్ని కాపాడుకోవాలి అనుకుంటే నీ దగ్గర ఉంది కదా ఫోన్. ఆ ఫోనుని నాకు ఇచ్చేయి. మీరు షూట్ చేశారు కదా ఆ వీడియో. ఆ వీడియో నాకు కావాలి. అందుకే నీ ఫోన్ నాకు ఇస్తే నీ చెల్లెల్ని నువ్వు కాపాడుకోవచ్చు. లేదంటే నేను దీన్ని ఎక్కడికిక్కడే లేపేస్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం అవును ఆ ఫోన్ నువ్వు తీసుకొని త్వరగా నేను చెప్పిన లొకేషన్‌కి వస్తే సరే. లేదంటే ఇదిగో ఈ వెన్నెల నా చేతుల్లో చనిపోతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వైష్ణవి తను పెట్టిన లొకేషన్ దగ్గరికి కంగారుగా పరిగెట్టుకుంటూ మరీ వస్తూ ఉంటుంది. అది చూసిన నందిని మాత్రం అదుగదుగో నీ అక్క వస్తుంది వైష్ణవి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి నందిని దగ్గరికి వచ్చి అత్త ఇదిగో నువ్వు అడిగిన ఫోన్ నీ దగ్గరికి తీసుకొని వచ్చాను తీసుకో తనని వదిలేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని వైష్ణవి దగ్గరికి వచ్చి తన ఫోన్ తీసుకోబోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న తన ఫోన్ తోని తన గన్నని అయితే విసిరేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న నందిని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో కిందన పడి ఉన్న గన్నని తీసుకోవడానికి ఇద్దరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఒకరినొకరు తోసుకుంటూ ఆ గన్నని ఎవరి దగ్గర తీసుకోవాలో అనుకుంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ మరి ఆ గన్నని తీసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నందిని వైష్ణవిని కిందన పడేస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వైషు అని చెప్పేసి అయితే వైష్ణవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కింద పడిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.